మనకు అందరికీ తెలుసు, ఈరోజు మాతృభాష మనమందరం మర్చిపోతా ఉన్నాం. తల్లిదండ్రులు సైతం కూడా మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్ భాషలోనే చదివించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు భారత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా క్లాసికల్ లాంగ్వేజెస్ వాళ్లకు స్థాయి కల్పించడంలో అనేక భాషలను ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈరోజు నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, రానున్న రోజుల్లో మాతృభాషలోనే చదువుకోవడము, మాతృభాషలోనే పరీక్ష రాయడం కూడా అవకాశం కల్పించే దిశలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో హిందీ భాషలో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కోర్సెస్ కానీ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే మాతృభాషకు మించినటువంటి భాష మరొకటి ఉండదు. అమ్మ నేర్పిన భాష, అమ్మ భాష మన మాతృభాష. దీన్ని ప్రోత్సహించడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు అనేక వందల మాతృభాష, సుమారు 1100 ప్రాంతీయ భాషలు, మాతృభాషలు కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వము ఈ యొక్క మాతృభాషలను పరిరక్షించేటువంటి ఉద్దేశంతో నూతన విజ్ఞానం 2020 ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని ద్వారా ఈరోజు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం, అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మన యొక్క సంస్కృతిలో 3 విశ్వవిద్యాలయాలు ఈరోజు భారత ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మాతృభాషను ప్రోత్సహించేటువంటి ప్రయత్నంలో అనేక రకాల కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా తీసుకుంటాం. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒకటే, మనము ఏ భాషలో చదువుకున్నప్పటికీ మాతృభాషను మాత్రం మరవకూడదు. మాతృభాషలో ఏదైతే అమ్మ నేర్పిన భాషలో, అమ్మ భాషలో పిల్లలను చదివించేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. నేను ప్రత్యేకంగా ఈరోజు కొన్ని మాతృభాషలకు సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి సంస్థలను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను, ప్రోత్సహిస్తా ఉన్నాను. అదేవిధంగా మాతృభాషలో రీజనల్ లాంగ్వేజెస్లో పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, ప్రచార ప్రసార సాధనాలు కానీ, అవి వాటి కారణంగా ఇంకా భాష బతుకున్నది. పత్రికలు మాతృభాషలో పత్రిక లేనట్లయితే ఇప్పటికే చాలా మంది మాతృభాషను మర్చిపోయేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు అనేకమైనటువంటి వార్తా పత్రికలు కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, మాతృభాషలో తమ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నందున ఈరోజు నవతరానికి, యువతరానికి ఈ యొక్క మాతృభాష నేర్చుకునేటువంటి ప్రయత్నము, నేర్చుకునేటువంటి అవకాశము ఈ యొక్క ప్రచార ప్రసార సాధనాల ద్వారా కూడా జరుగుతున్నందుకు నేను మనస్ఫూర్తిగా ప్రచార ప్రసార సాధనాల సంస్థల అధినేతలను, అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, విలేకరులను భారత ప్రభుత్వం ద్వారా అభినందిస్తా ఉన్నాను. మాకు పార్లమెంట్లో మాకు అన్ని భాషల్లో వెంటనే ఇప్పుడు అందుబాటులో ఉంది. మేము మా డెస్క్లలో పెట్టినటువంటి కంప్యూటర్స్ లో ఆల్ రీజనల్ లాంగ్వేజెస్, ఏదైతే గుర్తింపు పొందినటువంటి రీజనల్ లాంగ్వేజెస్ లో రోజువారీ బిజినెస్ కావచ్చు, బిల్స్ కావచ్చు, అందులో వస్తాం. పార్టీ అధ్యక్షుడు కూడా సూచన చేయాలి సార్ మీరు, ఎందుకంటే అన్ని భాషల్లో ఇస్తే తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం స్కూల్స్ రాను పడిపోతున్నాయి సార్. ఎందుకంటే కేవలం 5% వచ్చినాయి అడ్మిషన్స్ అన్ని కూడా. స్కూళ్లు మూతపడే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ కూడా. తల్లిదండ్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందుకోసమే కదా ఈ ప్రయత్నం ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు కానీ ప్రాంతీయ భాషల్లో చదివించడం కోసం ఒక అవమానంగా స్థాయి తగ్గినట్టు భావిస్తా ఉన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు పిల్లలను 5th తర్వాతనో 6th తర్వాతనో ఇంగ్లీష్ భాష నేర్చుకోమనండి, కానీ మాతృభాషలో పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మాతృభాషలో ఈరోజు పాఠశాలలు మూతపడతా ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ టోటల్ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు తప్పకుండా ఈ యొక్క విద్యా సంస్థలు, తెలుగు విద్యా సంస్థలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ దిశలోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. కేంద్ర విద్యాలయ స్కూల్స్ కూడా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నడిపే స్కూల్స్. రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్ ఈ రెండు తప్ప అసలు స్థానిక భాష. కేంద్రీయ విద్యాలయాల పర్పసే వేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు కాబట్టి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి. కాబట్టి వాళ్ళ కోసం పెట్టినటువంటి కేంద్ర విద్యాలయాలు, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో
వాళ్లకు గతంలో చాలా కేంద్రీయ విద్యాలయాలు లేనప్పుడు ఇబ్బందులు వచ్చాయి. అందుకే వాళ్లకు మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు వాళ్ళ పిల్లలకు ఇబ్బంది కలగకూడదు, సిలబస్లో కానీ భాషలో కానీ ఇబ్బందులు రాకూడదు. కాబట్టి వాళ్ళ విద్య కంటిన్యూ కావాలి, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల సేవలు ప్రభుత్వాలకు అడ్మినిస్ట్రేషన్కు ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతో కేంద్రీయ విద్యా సంస్థలు, అది ఆర్మీ కావచ్చు లేక మరి మీ యొక్క పారామిలిటరీ కావచ్చు, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అదే లక్ష్యంతో లాంగ్వేజ్ అండ్ సిలబస్ ఇబ్బంది కావద్దనే పెట్టారు. దాని పర్పసే అది.